సేవకుడు నీ భాగ్యం రిధం చూసుకోండి. సేవకుడా నీ భాగ్యమే. ప్రైజ్ లార్డ్. మంచిది, అద్భుతమైన వర్తమానాన్ని మనం విన్నాము. మనమందరం పరిచయాలు ఉన్నటువంటి వారమే. దేవుడు మన నుండి కోరేది విలువైన పరిచయం కోరుతున్నాడు. ఆ విలువైనటువంటి పరిచయం మనం చేయగలిగితే సమస్త విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడు ఉండి మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఆశపడక దైవ సంబంధమైన కార్యముల కొరకు ముందుకెళ్దాం. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా నుండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా నుండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వెనుకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమములేని సేవను సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమములేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. అందుకే సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అంత్య దినాలు ఈ కాలంలో అత్యధికంగా సాతానుడు సేవకులను నష్టపరచడానికి చాలా ప్రలోభాలకు గురి చేసి మన సేవను దారి తప్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు చేత మనం హెచ్చరించబడిన వారమై సరైన సేవలు ఉన్నప్పుడు మనం ఆయన దీవిస్తాడు. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నిన్ను పిలచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు,
నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఇప్పటివరకు మనం చక్కటి వర్తమానం విన్నాం. మనం ఖాళీ చేసుకుని ప్రభు మార్గాల్లో నడవాలి. మన సొంత మార్గాలను విడిచిపెట్టి ప్రభు మార్గాలు నడిపితే ఆయనే మనల్ని బలపరిచి వాడుకుంటాడు. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. అందుకే అందరూ చెప్తాం, అందుకే సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా నుండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా నుండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అందరూ సేవకులమే కాబట్టి మరొకసారి పాడండి. ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. హల్లెలూయా. థాంక్యూ. బిగ్గరగా చప్పట్లు కొట్టి దైవజనుల్ని అభినందిద్దాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లారా, మరొకసారి ప్రభువైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తూ గ్రాడ్యుయేషన్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నాం. 3 నెలల మా కష్టం ఈరోజు పండబోతుంది. పంట కోస్తున్నాం. ఇంచుమించుగా చాలామంది విద్యార్థులు మా దగ్గర జాయిన్ అవుతారు. కానీ ఆ యొక్క ఫిల్టర్ అవుతూ ఈరోజు నా 12 మంది విద్యార్థులు మన మధ్యలో గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో 8 మంది సర్టిఫికేట్ ఇన్ ఇవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్, మరియు 4 పార్టిసిపేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. బైబిల్ స్కూల్ గురించి నేను ఒక 2 మాటలు పరిచయం చేసిన తర్వాత మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు కూడా 1 మినిట్ మాట్లాడతారు. దాని తర్వాత డైరెక్ట్గా మనం గ్రాడ్యుయేషన్లోకి మనం వెళ్ళిపోతాం. ఈ యొక్క బైబిల్ స్కూల్ని ప్రారంభించడానికి ప్రభు యొక్క పిలుపు ఉంది, నాకు దర్శనం కూడా ఉంది. దానికి తగినటువంటి వనరులు కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎటువంటి లోటు లేకుండా సర్వసమృద్ధిలో పిల్లలను సిద్ధం చేసి ఇక్కడ సరిగా తరబీదు పొందిన వారిని బయటికి వెళ్ళిన తర్వాత వదలకుండా వారిని సపోర్ట్ చేస్తూ పరిచర్య చేయాలి, ఆలయాలు కట్టాలి అనక దృక్పథంతో నేను ఇక పరిచర్యను బైబిల్ స్కూల్ పరిచర్యను ప్రారంభించాను. 100 మంది దేవునికి దర్శనం కలిగి ప్రారంభించాను. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ప్రారంభించాను. 100 మంది విద్యార్థులను తయారు చేస్తే అందులో క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. 100 మందిలో నిజముగా పిలుపు అంటే అందరికీ పిలుపు ఉంటుంది, కానీ కష్టపడి పనిచేసే దేవుని మీద ఆధారపడే విద్యార్థులను వెతకడం కోసం 25 మంది కోసం 100 మందిని రెడీ చేస్తున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే 25 ఆలయాలు కట్టాలి,
సో 25 ఆలయాలు కట్టాలంటే ఆలయాలలో సువార్త ప్రకటించే దైవజనులు మంచి వాళ్ళై ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా దర్శనం కలిగిన వాళ్ళై ఉండాలి, ఆత్మల పట్ల భారము కలిగిన వాళ్ళై ఉండాలి. మరి ముఖ్యముగా కష్టపడి పనిచేయాలి. అన్నిటికన్నా ముఖ్యముగా మనుషుల వైపు చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూసే పనిచేసే వాళ్ళని వెతికే ప్రయత్నంలోనే 100 మంది నేను తీసుకుంటున్నాను. అందులోంచి క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ 25 మందిని తీసుకుని 25 ఆలయాలు కట్టాలి. ప్రభు చిత్తమైతే నడిపిస్తే ఇంకెక్కువ చేస్తాను. బట్ లాస్ట్ టైం కూడా చెప్పాను, కష్టమైనా నష్టమైనా, అమ్మ చనిపోయినా ఎవరు చనిపోయినా ఏదైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా 100 మందిని తరిబిది ఇవ్వడం మాత్రం ఆగదు. హల్లెలూయా. 100 మందిలో 25 మంది దైవజనులు ఈ రాయలసీమ ప్రాంతాల్లో మీతో కలిసి పరిచర్య చేస్తున్నారంటే తప్పనిసరిగా అనేక ఆత్మలు రక్షించబడతాయి. వారి ద్వారా మరలా ఇంకా దైవజనులు సిద్ధపడతారు. అలాగలాగా స్లోగా కదా. ఒక విత్తనం వేస్తే 4 కాయలు వస్తాయి, 4 నుంచి 16 వస్తాయి, 16 నుంచి 32, అలాగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి నా యొక్క చిన్నగా దీన్ని నేను ప్రారంభించాను. మొట్టమొదటి నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ దగ్గర నుండి నాకు సహకరించాలి. నేను మీకు సహకరిస్తాను, మీరు నాకు సహకరించండి. నాకు సేవ పిలుపు కలిగిన విద్యార్థులను పంపించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇక బైబిల్ స్కూల్ అన్ని వసతులతో, మంచి ఎడ్యుకేషన్తో, మంచి ప్రొఫెసర్స్తో యొక్క బైబిల్ స్కూల్ నడిపించబడుతుంది. మన దగ్గర ఫస్ట్లో కూర్చున్న సార్ సురేష్ గారు. సో సురేష్ గారు ఆయన ఒక బైబిల్ స్కూల్కి ప్రిన్సిపల్ అండ్ ఒక పెద్ద మినిస్ట్రీకి డైరెక్టర్. సో చాలామంది ట్రైనింగ్ అంటే చాలామంది డాక్టరేట్స్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు సేవ అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులను తీసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది 3 నెలల కోర్సులో 2 ముఖ్యమైన విషయాలు నేర్పుతాము. ఒకటి, హౌ టు ఇవాంజలైజ్, సువార్త ఎలా ప్రకటించాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ప్రకటించాలి, పరిస్థితులకు అనుకూలంగా ఎలా ప్రకటించాలి, భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటూ వ్యతిరేకత లేకుండా ఎలా ప్రకటించాలి, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా సువార్త ప్రకటించాలి, అటువంటి విషయాలన్నీ కూడా మేము నేర్పుతాము. ఇవాంజలిజం మరియు చర్చ్ ప్లాంటింగ్, మిమ్మల్ని పంపించిన దైవజనులతో పాటుగా సేవ చేస్తాం. అంతేగాని మిమ్మల్ని పంపించిన పాస్టర్ దగ్గర ఉన్న కొంతమంది విశ్వాసాలు పట్టుకుని వెళ్ళిపోయే సంఘం కట్టేవా అలాగే ఎవరికి మేము నేర్పించము. అలా చేస్తే మీరు మాకు ఇన్ఫామ్ చేయండి ఖచ్చితంగా. ఇంతవరకు ఎప్పుడు అలా చేయలేదు మా పిల్లలు ఎవరు కూడా. సో వీళ్ళని పంపించిన దైవజనులతో సహకరిస్తూ మరొక ఆలయం కట్టడానికి, చర్చ్ ప్లాంటింగ్ చేయడానికి ఆ సర్టిఫికెట్ మాత్రమే మనం ఇస్తున్నాము. దిస్ ఇస్ నాట్ థియాలజికల్ కోర్స్, ఇట్స్ ఏ సర్టిఫికెట్ ఇన్ ఇవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్. 3 నెలల కోర్సు. ఈ 3 నెలల కోర్సులో సువార్త ఎలా ప్రకటించాలి, సంఘం ఎలా కట్టాలి, ఈ 2 నేర్పించడానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు మరియు సేవకులు కలిగి ఉన్న 2 పాత్రలు పోషిస్తున్న వ్యక్తులు నేను తీసుకున్నాను. అందులో మొట్టమొదటిగా నేను మీకు చెప్పాను, ఈయన ఒక బైబిల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉంటూ ఒక పెద్ద మినిస్ట్రీకి డైరెక్టర్గా ఉంటున్నారు. అల్కాపూర్ కదా అది. అల్కాపూర్ రైల్వే స్టేషన్ పక్కనే మనకు ఒక పెద్ద క్యాంపస్ కనిపిస్తుంది, 5 ఎకరాల క్యాంపస్, పెద్ద సిల్లో కనిపిస్తుంది. ఆ క్యాంపస్ యొక్క డైరెక్టర్ గారు ఈయన. తర్వాత విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల గ్రేస్ బైబిల్ కాలేజ్ ఉంది, అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో దానికి డైరెక్టర్ అయిన. ఇంచుమించుగా 4 బైబిల్ స్కూల్స్ని ఆయన చేస్తూ బెంగళూరులో గొప్ప పరిచయం చేస్తుంటారు. చెప్పలేటువంటి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా బిషప్ డి భాస్కర్ గారు రాయలసీమ మరియు 3 మండలాలకు ఆయన బిషప్గా ఉంటూ ఒక సంఘానికి దైవజనుడుగా ఉంటూ చాలా డాక్టరేట్స్ చేసినటువంటి గొప్ప దైవజనులు బిషప్ డి భాస్కర్ గారు. వారు కూడా మీరు చేపలు కొట్టాలని తెలియజేస్తున్నారు. ఆయన మీలో చాలామందికి తెలుసు, చాలా కాలం నుండి ఆయన పరిచయం. అదేవిధంగా జేమ్స్ గారు, ఆయన ట్రాన్స్లేటర్గా ఉంటున్నారు. ఆయన మనకి ఇక్కడ ఏమీ బోధించరు కానీ ట్రాన్స్లేట్ చేస్తారు. ఎవరైనా మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ట్రాన్స్లేషన్ మాత్రం చేస్తారు, ఆయన టీచర్ కాదు. నెక్స్ట్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్గా ఉంటున్నారు
ఫిలిప్ గారు, పాస్టర్ ఫిలిప్ గారు, దయచేసి లేచివ్వండి. సో పాస్టర్ ఫిలిప్ గారు ఆయన కూడా బోధించరు, విద్యార్థులను సేకరించే ప్రయత్నంలో ఉంటారు. ఆయన కూడా ఒక సంఘానికి కాపరి. జేమ్స్ గారు కూడా ఒక సంఘానికి కాపరి. సంఘానికి కాపరి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరిని పడితే వాళ్ళని కాకుండా సంఘ కాపరి అయితే అనుభవంలోంచి పిల్లలకు నేర్పిస్తారని ఉద్దేశం. మరియు చివరిగా చివరి ఉన్నటువంటి ఆయన రాజశేఖర్ గారు, ఆయన కూడా ఒక మంచి దైవజనులు. బెంగళూరు పట్టణంలో అడుగు పెట్టలేని స్లమ్ ఏరియా. నిజంగా నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో, నేను ఆయనతో ఒకసారి పరిచయకి వెళ్ళాను. అందరూ వెళ్తున్నారు, నేను తప్ప. ఎందుకంటే అక్కడ అసలు అడుగు కూడా పెట్టలేము. మీరు ఎలా చెప్పాలి తెలుసా మీకు? ఇళ్ళల్లో స్నానం చేసిన నీళ్లు రోడ్డు మీదే పారుతాయి. అదే వాటర్లో మనం నడవాలి. ఇంకా అర్థం చేసుకోండి, ఇది అబద్ధం కాదు, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. అటువంటి ప్రాంతం. బీహార్ వాళ్ళు భయంకరమైన చెడ్డవాళ్ళు. ఈ కాయ నీళ్ళు అవన్నీ తినే ఒక వాళ్ళ వర్డ్స్ చెప్పడానికి లేవు. అటువంటి భయంకరమైన ప్రజల మధ్యలో ఆయన చాలా బిగ్గరగా చెప్పడం కొట్టాలి ఆయనకి. మీరు అంత పరిచయం చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ బోధకులుగా, ప్రొఫెసర్గా ఉంటున్నారు. వీరు మాత్రమే కాకుండా మా అక్క సౌత్ ఆఫ్రికా నుంచి అక్క బోధిస్తుంది స్ట్రెంథనింగ్ డిసైపుల్షిప్ అనే టాపిక్ గురించి. అదేవిధంగా అమెరికాలో నా చర్చ్ పాస్టర్ గారు క్రిస్ అని ఆయన కూడా బోధిస్తారు. అదేవిధంగా అక్క యొక్క భర్త అంటే మా బావగారు ఆరీ గారు, అపోస్టల్ ఆరీ గారు కూడా బోధిస్తూ ఉంటారు. సో ఇంతమంది దైవజనుల చేత ఈ యొక్క పిల్లలను మేము తరబిదు చేస్తున్నాము. చాలా బాగా తరబిదు చేస్తున్నాము. గత 3 సార్లుగా చెప్పుకుంటూనే వస్తున్నాము ఎంత గొప్పగా చేస్తున్నాం అనేది. ఇంకా మేము చెప్పకుండా మీరే చూడాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క గ్రాడ్యుయేషన్కి మిమ్మల్ని ఆహ్వానించాను. మన మధ్యలో ఉన్న టీచర్స్ ఒకసారి వాళ్ళు ఏమేమి సబ్జెక్టులు చెప్తున్నారో మీకు తెలియాలి కదా. మీకు పిల్లలకి ఏం చెప్తున్నాం మేము మీకు తెలియాలి. సో మీకు తెలిస్తే మీ పిల్లలను మీరు పంపిస్తారని ఆశతోటి ఆ టీచర్స్ ఒక్కొక్కరు కూడా మీ యొక్క సబ్జెక్ట్స్ గురించి మీరు చెప్పాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. వరుసలో వెళ్ళిపోండి, లైన్లో వెళ్ళిపోండి. First of all, I thank God for giving this opportunity. స్పెషల్గా శ్యామ్ సార్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మరి ముందుకు సాగిస్తున్నారు. సరే, నా వంతుగా నేను ఒక 3 సబ్జెక్టులు చెప్పాను. ఒకటి హోమిలిటిక్స్. ఈ బ్యాచ్లో అంటే వరుస క్రమంలో ప్రసంగ శాస్త్రం, దైవ సేవకులు ఏ విధంగా ప్రసంగాలు చేయాలో ఇందాక సార్ చెప్తూ అన్నారు కదా. అంటే దాదాపుగా 50 సంవత్సరాల అనుభవంలో ఉన్న ఆయన ఒక్కసారి కూడా చెప్పిన ప్రసంగాన్ని రిపీట్ చేయలేదంట. అట్లా మీరు కూడా చేయాలని చెప్పి వాళ్ళతో చేయించాను. కావాలంటే మీరు అడగండి. అలాంటి దైవ సేవకుల స్టోరీ కూడా చెప్పాను. అలాంటి ప్రసంగాలు కూడా ఇచ్చాను. ఇది ప్రసంగ శాస్త్రం. అంటే ఈ సబ్జెక్ట్ చెప్పాను అంటున్నా. రెండవది తర్వాత మిషన్. అంటే మనమున్న భారతీయ సంస్కృతి వేరే, పాశ్చాత్య సంస్కృతి వేరే. అయితే మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్న, ఆంధ్ర ప్రాంతం వేరే, నేను ఇప్పుడు కర్ణాటక ప్రాంతం ఉన్నా, అక్కడ కొన్ని సంస్కృతి అంటే ఫుడ్, మాట్లాడే భాష, వేసుకునే డ్రెస్సు, వస్త్రధారణ. చాలామందికి జ్ఞానం లేక ఇష్టపడితే సేవ ఇలానే ఉండాలి, ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు అని చెప్పే విషయంలో మిషన్ మీద నేను క్లారిటీగా మనం ఏ విధంగా చేయాలనో, ఎలా చేయాలనో, ఎందుకంటే నేను కూడా ఒక మిషన్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని కాబట్టి అంటే ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగానే ఇవి తీసుకున్నా. అనుభవపూర్వకంగా లేకపోతే నేను తీసుకునేవాడిని కాదు. సో మిషన్ అనే సబ్జెక్టును కూడా బోధించడం జరిగింది. ఇంకా చివరికి వచ్చేసి అపాలజెటిక్స్. ఈ నేటి సమాజంలో ప్రశ్నించడం మనకు చాలా అవసరం. మనల్ని వ్యతిరేకించే వారు ఉన్నారు, సువార్త చెప్తున్నప్పుడు ఆటంకపరిచే వాళ్ళు ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. హిందూపురం, అనంతపురం, పుట్టపత్రి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితము ఈ క్యాంపస్ అని నేను చెప్తున్నాను. అది దేవుడు శ్యామ్ సార్ను ప్రేరేపించి వారికి ఆ దర్శనాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా మన మధ్య ఈరోజు గెస్ట్ స్పీకర్కి వచ్చినటువంటి దైవజనులు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇట్స్ రియలీ టచ్డ్ మై హార్ట్. ఈవెన్ దో ఐఎమ్ బీయింగ్ ఎ బైబుల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ టీచర్, but I lost my time with God, but now I'm again going to start. I really thank God, the Holy Spirit of God spoke to my heart.
నేను ఈ కాలేజ్లో 2 సబ్జెక్టులు టీచ్ చేస్తున్నాను. ఒకటి సువార్థీకరణ. ప్రభువు సంఘానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన పని ఏంటంటే సువార్త చెప్పి శిష్యులను తయారు చేయటం. ఇది చెయ్యని సంఘము అది క్రీస్తు సంఘము కాదని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా శిష్యత్వాన్ని గురించి నేను నేర్పిస్తూ వచ్చాను. శిష్యత్వాన్ని గురించి నేర్పించినప్పుడు ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ దే క్రైడ్. ఎందుకంటే దేవుడు అలాగ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. దాంట్లో 4 పాయింట్స్ ఏం చెప్పామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శిష్యుడిగా మారాలి, శిష్యుడిగా బ్రతకాలి, శిష్యుడిగా ఏం చేయాలమ్మా జీవించాలి, శిష్యులను తయారు చేయాలి. ఈ 4 అనుభవాలతో ముందుకెళ్ళాలని స్టూడెంట్స్కి మేము బోధించాము. నిజంగా నా వరకు చెప్పాలంటే ఐఎమ్ నాట్ వర్తీ టు టీచ్ ఇన్ దిస్ కాలేజ్. ఇది దేవుని కృపని నేను భావిస్తున్నాను. చెల్లి సార్ గారు మాకు చాలా క్లోజ్. సార్ గారు ఒక ఫాదర్. ఆయన ఉండంటే ఈరోజు ఈ సీట్స్ పగిలేదేమో, అట్లుంటుంది ఆయన వాయిస్. డైరెక్ట్ ఇట్ హిట్స్ హార్ట్స్. అంత గొప్ప దైవజనులు, అలాంటి సేవకులు కుమారులు ఈరోజు ఈ కాలేజ్లో ఈ విధంగా టీచ్ చేయటం నాకు ధన్యంగా భావిస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. మే గాడ్ బీ విత్ యూ అండ్ యూజ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్. థ్యాంక్ యూ. భాస్కర్ సార్ ప్లీజ్ కమ్. అందరికీ నా వందనాలు. ఈ 3 నెలల కోర్సులో నా భాగంగా 5 పుస్తకాలు ముగించా. మత్తయి మొదలుకొని అపోస్తలుల కార్యాల దాకా అది నా సబ్జెక్ట్స్. మిగతావి నాకు అప్పగించబడలేదు, కానీ వాటిని కూడా పత్రికల్లో కొన్ని టచ్ చేస్తూ ఈవినింగ్ బైబిల్ స్టడీలో అలాగా క్లాస్లో కూడా కొన్ని టచ్ చేస్తూ అలాగ ముగించాం. ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే ఆకలి దప్పిక తెలియదు నా మట్టుకు. అలానే నేను సెక్యులర్గా చదువుకునే దినాల్లో నేను చూపిన శ్రద్ధ కంటే 1000 రెట్లు ఎక్కువ శ్రద్ధ వాక్యం మీద నేను గడుపుతాను. నేటికి కూడా నేను ఇంకా స్టూడెంటే, లైఫ్ లాంగ్ స్టూడెంట్, నిత్య విద్యార్థి అని నాకు నేనే పేరు పెట్టుకున్నాను. అలాగా మామూలు డిగ్రీలో చదవండి, యూరోపియన్ హిస్టరీ, అమెరికన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఏమో చదువుతాం. ఎంఏ ఇంగ్లీష్ చేయాలంటే 16 పుస్తకాలు చదవాలి. షేక్స్పియర్స్ డ్రామాలు, విలియం వర్డ్స్వర్త్ రచనలు, ప్రీస్ట్లే, అలాగా ప్రొఫెసర్ గెడ్డీస్, ఇలాంటి ఎన్నెన్నో రచనలన్నీ చెత్త సరుకు అంతా చదవాలి. దాంట్లో సత్తా ఏమీ కనపడలేదు నాకు. అన్నీ పక్కకు పెట్టేశాను. దేవుని గ్రంథాన్ని పట్టుకున్నాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యాలు, ఈ 66 పుస్తకాలు నా నెత్తిన పెట్టుకొని మోస్తాను. నా యవ్వన కాలంలో దేవుని గ్రంథాన్ని మోస్తే వృద్ధాప్యంలో నన్ను మోస్తుందని కొందరు చెప్పేవారు. నిజమే, అది సరి అయిన మాట. నేను నేర్చుకున్న సత్యాలు యవనస్తులకు నేర్పించి వారిని నాకంటే గొప్ప స్థితికి తీసుకురావాలని ఆశ. ఎందుకంటే మా వయసు అయిపోతూ ఉంది. నా ఐఎమ్ 72. కానీ చాలామంది 72 లేవు, నువ్వు 27 లాగా ఉన్నారంటారు. ఎందుకంటే నాలో ఉన్న ఆసక్తిని బట్టి అలా అంటారు. అలాగా నాకు ఇప్పటికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమి లేవు. ప్రభు సేవలో బాగా పరిగెత్తే అలవాటు. 3 అంతస్తులు ఈజీగా పరిగెత్తాను పైకి మెట్లు. అలాగా నందికోట నుంచి ఈ హిందూపూర్కు బైకులు వచ్చాను. ఎంత ఆసక్తి ఉంటానో కదా, 280 కిలోమీటర్లు. అలాగ వాక్యంలో నాకు కలిగిన శ్రద్ధ చాలా గొప్పది. నేను నేర్పిన సత్యాలు మీ ముందే ఉన్నారు స్టూడెంట్స్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, వాళ్ళకి అంతా తెలుసు. నా చరిత్ర అంతా వాళ్ళు చెప్పగలరు. వాళ్ళ చరిత్రలన్నీ కూడా నాకు తెలియదు. కాబట్టి
బైబిల్లో ఉన్న చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. అలాగా ఆ సబ్జెక్ట్ నేర్పిస్తూ నాకు నేను సంతృప్తి పడ్డాను. వారు ఎంత తృప్తి పడ్డారో నాకు తెలియదు, కానీ నా కడుపు నిండా బిర్యానీ తిన్నట్లుగానే ఉంది. కాబట్టి ఈ వాక్య వెలుగులో అలాగా ముందు సాగుతున్నాం. ఇంకా అనేకులను ఇందులో చేర్పించి మన తర్బీదు ఇవ్వాలని నా ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గరగా చప్పలు కొడదాం సార్కి. థ్యాంక్ యూ సార్. నాకేదో సార్ సబ్జెక్ట్ని పరిచయం చేసినట్టు లేదు, పెళ్ళికి పరిచయం చేసుకున్నట్టుగా ఉంది. మెట్లు ఎక్కుతాను, కొండలు ఎక్కుతానంటే నిజంగా చెప్తాను, సార్ ఇప్పటికీ సైకిల్ తొక్కుతారు. ఆయన చరిత్రలో 300 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళారు ఒక్క ట్రిప్లో, ఎట్ ఎ టైం. అది కూడా సువార్త ప్రకటన. హల్లెలూయా. యాక్చువల్లీ ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకోవడం కంటే నేను చెప్తే చాలా బాగుంటుంది, కానీ సమయం లేదు. బట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇవాంజలిస్ట్ అండి. సైకిల్ మనుషులు కూడా వెళ్ళని ప్రాంతాల్లో గొప్ప పరిచర్య చేశారు. నంద్యాల అటువంటి ప్రాంతాల్లో, లేకపోతే నందికొట్టూరు, కర్నూలు ప్రాంతాల్లో ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఆయన పరిచర్య చూసి ఆయనకు బిషప్ ఇచ్చారు. కొనుక్కున్న బిషప్ కాదు అది, ఓకేనా. ఆయన పరిచర్యను చూసి ఆయనను పిలిచి బిషప్ చేశారు ఆయన్ని. ఇంకా చాలా చెప్పాలి. అండ్ ఆయన ఈ క్యాంపస్కి ఒక ఫాదర్ లాంటి వాడు. అది అన్నిటికంటే మెయిన్ అండి. కౌన్సిలింగ్ విషయంలో కానీ, పిల్లలను క్రమశిక్షణ పెట్టడంలో కానీ, నేను ఏ దేశాలు తిరుగుతుంటే ఆయన ఇక్కడ ఇలాగే ఉండు, కోడి తన రెక్కలు చాసినట్టుగా ఆయన పిల్లలందరినీ. వన్ మోర్ టైం ఆయన అప్రిషియేట్ చేయండి. మీకు అవే మాకు నెక్స్ట్ బ్యాచ్కి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ రాజశేఖర్ సార్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. చేరొచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రభునందు ప్రేమైన వర్లారా, నేను ఈ కళాశాలలో దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి వీరికి ప్రపంచంలో ప్రాముఖ్యమైన మతాల గురించి వారికి నేర్పించాను. మన దేశంలోనూ అలాగే ప్రపంచంలోనూ అత్యధిక జనాభా కలిగిన మతాల గురించిన చరిత్ర, వారి యొక్క ఆచారాలు, పద్ధతులు, వారి మధ్య మీరు వెళ్ళి ఏ విధంగా సేవ చేయాలి అనే అనేక విషయాలు వారికి నేర్పడం జరిగింది. ఎందుకంటే నేను కూడా అలాంటి వారికి దేవుని యొక్క సువార్త అందిస్తున్నాను. ఒకసారి సార్ వాళ్ళ టీం వచ్చినప్పుడు ముస్లిం వారికి, తర్వాత హిందువులకు, తర్వాత అందులో బౌద్ధులు ఉన్నారు, దాదాపుగా చాలా జనాభా కలిగిన వారిని సార్ వాళ్ళు చూశారు. ఏ క్రైస్తవుల దగ్గర తెలిసిన వారికి ఎక్కువ చెప్పలేదు, కానీ తెలియని వారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కువగా దేవుని మాటలు ప్రాక్టికల్గా చేస్తున్నాను. అదే విద్యార్థులకు కూడా బోధించడం జరిగింది. అదేవిధంగా ఈ సబ్జెక్టుతో పాటు వీరికి మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ కూడా, అందులో ఉన్న సారాంశం పూర్తిగా వివరంగా వచనం నుంచి వచనం వరకు వారికి చూపుతూ, దేవుడు ఏ విధంగా దర్శించాడు, ఏ విధంగా వారిని ఆశీర్వదించాడు, ఏ విధంగా వాడుకున్నాడు, ఆ ప్రవక్తల యొక్క పూర్తి జీవిత చరిత్రలు, అలాగే విధంగా దేవుడు వారికి తెలియజేసిన దర్శనాలు, అంశాల గురించి చక్కగా నేర్పించాను. వారి జీవితంలో అవి మర్చిపోరని నేను అనుకుంటున్నాను. కాబట్టి భవిష్యత్తులో వీరు కూడా ఆ ప్రవక్త వల్లే గొప్పగా వాడబడాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ పరిచర్య చేసే ప్రాంతాల్లోకి మనం బైబిల్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రాక్టికల్ ఇవాంజలిజం చేస్తాం. ఆ స్లమ్స్లోకి వెళ్ళి అందరూ వెళ్ళి అక్కడికి అందరూ తెలుగు పాటలు పాడరు, అందరూ హిందీ వాళ్ళే, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వస్తున్నమాట. నాకేమో హిందీ రాదు. అసలు అక్క ఇంగ్లీష్లో మాట్లాడింది, సార్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. చాలా సంతోషం. మరొక దైవజనులు డీన్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇక్కడున్న విద్యార్థులను సేకరించే ప్రయత్నంలో ఆయన ఎంత కష్టపడతాడో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ప్రతి పాస్టర్ ఫెలోషిప్తో మాట్లాడతారు, మీ అందరితో పిఆర్ఓగా ఉంటూ అన్ని పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పరిచయం ఎంతగానో సహకరిస్తున్నారు. మీరు కూడా 1 minute మాట్లాడాలని తెలియదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరికీ వండర్ఫుల్ మెసేజ్ అందించిన సేవకులకి వందనాలు, శ్యామ్ సార్ గారికి వందనాలు. కాబట్టి ఇంతవరకు ఎంతగానో చక్కగా చెప్పిన మన సార్ పాస్టర్లు గారు అందరికీ వందనాలు. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో సార్కి ఇచ్చిన దర్శనం ఏమంటే 100 మంది పాస్టర్లని తర్ఫీ చేసి అనేక ప్రాంతాల్లో సేవ చేయాలని సార్ దర్శనం. సారు రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు హిందూపురం ప్రాంతంలో అక్కడక్కడ చూసినప్పుడు
ఒక 50 కిలోమీటర్లకు ఒక చర్చి కానీ లేదని వాళ్ళు లాస్ట్ మీటింగ్లో చెప్పినారు. కాబట్టి ఇక్కడ చాలా పల్లెల్లో మందిరాలు లేవు, సువార్త లేదు, చాలా కష్టంగా ఉంది. దేవుడు వాళ్ళతో మాట్లాడింది ఏమంటే 100 మంది సేవకులను పంపించి 25 మంది మందిరాలు కట్టించి సువార్త అందించాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు మేము నా వంతు ఏమంటే అనేక గ్రామాలకు కావచ్చు ఫెలోషిప్ పేషెంట్లుగా మాట్లాడేసి వాళ్ళతో ఫోన్ నంబర్లు తీసుకొని స్టూడెంట్ మంచి చాలామంది నాతో అడిగినారు, మేము తర్ఫీదుకి వస్తాము, మీరు ఏమి ఇస్తారు, తర్ఫీదు అయిన తర్వాత నెల నెల సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారని ఫస్ట్ చాలామంది డబ్బు అడుగుతున్నారు. కానీ ఇది మంచిది కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి దేవుని ఇక్కడ 3 నెలలు చాలా తర్ఫీదు మంచి వాళ్ళు ఎంతో దేవుడు పంపిన పరిశుద్ధ ఆత్మ కార్యమే అనుకుంటాను నేను. కాబట్టి మీరు 3 నెలలు పంపించండి మంచి. చాలామంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే మా పంపిస్తే సంఘం పెడతారేమో, మా సంఘం నుంచి తీసుకువెళ్తారేమో అని. అట్లా భయపడొద్దని దేవుడు 3 నెలలు మీకు మంచి తర్ఫీదు ఇస్తే మంచి బెంగళూరు, హైదరాబాదు అలాంటి ప్రాంతాల్లో జరగవలసిన ఇలాంటి క్లాస్ని దేవుడు శ్యామ్ సార్ని ఇక్కడ తీసుకొచ్చి మంచి ఇక్కడ భోజనం విషయంలో అన్ని విషయాల్లో స్టూడెంట్ అడగండి ఏమన్నా మీకు కొరుతుందా, భోజనం విషయంలో టిఫిన్, ఇక్కడ ఉండే వాతావరణం కావచ్చు, అన్ని సీసీ కెమెరాలతో ఇక్కడ ఉంది, ఏ తొందరగా లేదు ఇక్కడ. కాబట్టి మీరు ధైర్యంగా పంపించచ్చు మీ పిల్లల్లో. మీ ఇక్కడ మేము ఇక్కడ గుత్తి, గుంతకల్లో, రాయదుర్గము, కళ్యాణదుర్గము అన్ని ప్రాంతం 20 మంది పేషెంట్లు ఇక్కడ వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా. ఎంతో వాళ్ళకి రాత్రి వారం నుంచే ఫోన్ చేసి ఉంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ నుంచి ఫెలోషిప్ నుంచి పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. 4వ బ్యాచ్ కానీ 20 మందితో ఇక్కడ మేము గ్రాడ్యుయేషన్ చేయాలని ఎంతో ఆశిస్తున్నాము. కాబట్టి నా పేరు ఫిలిప్. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా తెలియకుండా ఉంటే నా నంబర్ తీసుకోవచ్చు మీరు. కాబట్టి మీరు ఈ విధంగా ఉండి స్టూడెంట్ అందరినీ నేను సేకరిస్తాను. కాబట్టి మీరు ఈ విధంగా పంపించి 3 నెలలు మంచి తర్ఫీదు. కోత ఎంతో విస్తారంగా ఉంది కనుక దేవుని రాకడ తొందరగా ఉంది కనుక ఒక్క పాపి మారుమనసు పొందితే పరలోక రాజ్యంలో దేవునికి ఎంతో. ఫోటో గడ్డ వస్తుంది కదా ప్లీజ్ కమ్ అక్క, ప్లీజ్ కమ్. మీరందరూ కూడా రైట్కి ఉన్నది చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి అందరూ కూడా రైట్కి. సో వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు మీరు దయచేసి చప్పట్లు కొట్టాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. టి ప్రశాంత్ కుమార్, టి ప్రశాంత్ కుమార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. పురుషోత్తం, పర్లే ఫొటోస్ తీసుకోరండి రిలాక్స్గా వచ్చేసాను. నెక్స్ట్ పురుషోత్తం, గట్టిగా చప్పట్లు కొడదామా? అన్న బి మేజర్లో ఇదిగో దేవ నా జీవితం 3-4లో. తిమ్మారెడ్డి గారు, కె అరుణ్ కుమారి, టి సునంద, ఇంద్రాణి,
అనుదీప. కే స్నేహప్రియ. ఆలకుంట మీనా. జొన్నలగడ్డ కార్తీక్. నన్ను హెల్ప్ చేయడానికి నన్ను మీరు చైర్స్ లూకా గారు రండి ప్లీజ్. రండి చైర్ ఒకదాన్ని పడేసేసుకోండి. దయచేసి కూర్చోండి అందరూ కూడా. ఇంక చివరికి మనం వచ్చేస్తున్నాము. ఇక్కడ ఒక ప్రకటన ఉంది. డిసెంబర్ 1-2 తేదీలలో రాయదుర్గంలో విజయప్రసాద్ రెడ్డితో దైవ సేవకులు రాము గారితో ఉద్యోగ సభలు ఉన్నాయి. డిసెంబర్ 1-2 తేదీల్లో రాయదుర్గంలో. దయచేసి అందరూ కూడా వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఓకే డియర్ స్టూడెంట్స్, మీరు 3 నెలల ఈ తరబీదు తర్వాత అనేక దేవునికి వాక్యములు మీరు విన్నారు. బోధకుల, ఉపదేశకుల, ప్రొఫెసర్స్ యొక్క మాటలు మీరు విన్నారు. సో పరిచర్యకు మీరు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీరు పరిచర్య చేస్తారో లేదో అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు పరిచర్య చేస్తారా? ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సేవ ఖచ్చితంగా మీరు చేస్తారా? ఒకవేళ చేస్తానంటే ఒక అడుగు ముందుకేసి మీ కుడి చేయి ముందుకు చాపండి. అందరూ మీ పేరు చెప్పుకొని ఇక ప్రతిజ్ఞ నాతో కలిపి చేయాలని మీకు తెలియజేస్తుంది. మీ పేరు చెప్పండి. నేను మారు మనసు పొంది బాప్తిస్మము పొంది పరిచర్యకు పిలువబడి తిని దేవుని సంకల్పంలో భాగంగా సేవకు సిద్ధపాటులో భాగంగా బైబిల్ పాఠశాలలో తర్బీదు పొంది తిని దేవుని పాదముల యొద్ద నిరంతర విద్యార్థిగా నేర్చుకుంటూ సత్యవాక్యమును సరిగ్గా బోధించుచు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నన్ను దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడుదును. దేవుడు వాడుకొనుటకు అర్హుడనై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి పవిత్ర హృదయుడినై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుదును. సమయమందును అసమయమందును స్వార్థ ప్రకటింతును. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, బుద్ధి చెప్పుచు, గద్దించుచు ఉందును. ప్రభు రాకడలో ఎత్తబడే సంఘమును స్థాపించదను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎన్ని కష్టములు, ఎన్ని హింసలు వచ్చినా ప్రభువును మరియు పరిచర్యను వదలను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా వ్యక్తిగత, కుటుంబ, ఆత్మీయ, సంఘ, సామాజిక జీవితంలో క్రీస్తు యేసును
మాదిరిగా చూపెదనని దేవుని పేరిట ప్రతిజ్ఞ చేయుచున్నాను. అందరూ మోకరించండి. మీరు చేసిన ప్రతిజ్ఞ గట్టిగా పట్టుకోండి. దేవుని ఎదుట, దైవ సేవకుల ఎదుట మీరు చేసిన ప్రతిజ్ఞ, మీరు చివరి ఊపిరి వరకు దాని ప్రకారం మీరు చేస్తానని ప్రభు దగ్గర మీరు అడగండి. దైవజనులు ఐజయ్ గారు వచ్చి వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనను చేయాల్సిందిగా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరూ కూడా వారి యొక్క సమర్పణ పాట మనం వారితో కలిసి మనము పాడదాము. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరు లేచిన పడదాం దయచేసి. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించ పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు యేసునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సమర్పణ ప్రార్థనను మరియు చివరి ప్రార్థనను రెవరెండ్ డాక్టర్ ఐజయ్ గారు చేస్తారు. సంఘం అంతా కూడా, దైవజనులందరూ కూడా మీ చేతులు ఈ యొక్క నూతనముగా అభిషేకించబడి సేవలోకి వెళ్ళబోతున్న గ్రాడ్యుయేట్స్ కొరకు, కాబోయే దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు చాచి ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. దైవజనులు ఐజయ్ గారు సమర్పణ ప్రార్థన, ముగింపు ప్రార్థన చేస్తారు. రెవరెండ్ డాక్టర్ జోహనన్ గారు డాక్సాలజీ బ్లెస్సింగ్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్టూడెంట్స్ వైపు మన హస్తాలు చాపుదాం. ఈ 3 మాసములు ఇక్కడ దైవ పరిచర్యలో ట్రైనింగ్ అవుటకు దేవుడు వారికి కృప అనుగ్రహించినారు. ఈ ట్రైనింగ్ అనంతరం దేవుడు ఆశించినట్లుగా వారు పరిచర్యలో ముందుకు సాగునట్లు అందరం కూడా వీరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు ప్రభువా, సర్వాధికారి, మీ పాదాలకు వందనాలు. ఈ యొక్క మా తండ్రి బైబిల్ స్కూల్ను బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులు శ్యామ్ బ్రదర్ని బట్టి స్తుతులు. నాయన మా తండ్రి యొక్క హిందూపుర పట్టణంలో ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకు, ఈ యొక్క 3 డిస్టిక్లకు, అనంతపూర్, అలాగే నాయన సత్యసాయి డిస్టిక్లో మా ప్రభువా ఉన్న సంఘాలకు ఈ యొక్క బైబిల్ స్కూల్ ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. నాయన మా ప్రభువా, ఈ 3 మాసములు ట్రైనింగ్ అయినటువంటి బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వీరు మా తండ్రి నీ పరిచర్యలో నమ్మకంగా ముందుకు సాగుటకు కృప అనుగ్రహించండి. వీరి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి సంకల్పం యావత్తు జరిగించండి.
రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ జరుగును గాక. దేవా మా తండ్రి, అనేకులు ఈ స్థలానికి వచ్చి ట్రైనింగ్ పొందినట్లు కృప అనుగ్రహించండి. నీ దాసులకు ఇచ్చినటువంటి దర్శనము ఫుల్ఫిల్ అవుటకు కృప అనుగ్రహించండి నాయన. ఈ డిస్టిక్లో ఉన్నటువంటి పాస్టర్సు, ఫెలోషిప్ల యొక్క ప్రెసిడెంట్స్లు అయితేనేమి తండ్రి, అనేకులు మా ప్రభు సేవకులను ప్రోత్సాహపరిచి ఈ స్థలానికి పంపుటకు కృప అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు. మీరు కార్యము చేయగా త్రిప్పువాడు లేడు తండ్రి, మీరు ద్వారము తెరవగా మూయువాడు లేడు ప్రభువా. గొప్ప కార్యాలు యొక్క బైబిల్ స్కూల్లో మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. ఈరోజు ఘనంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సర్వీస్ను జరిగించినందుకు వందనాలు. పాలు పొందినటువంటి సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, అలాగే మా ప్రభువా వాక్య పరిచయం చేసిన మీ దాసులను, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ కృపా బాహులకు మమ్మల్ని అందరినీ కూడా సమర్పిస్తూ త్వరలో మేఘారుడుగా రాబోచున్న యేసు ప్రభువారి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Now unto him who is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding great joy, to the only wise God and Savior, be glory and majesty, dominion and power, both now and forevermore. Amen. వర్షింపచేయుమీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కృమ్మరించుము దేవా క్రమ్మరా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజ్కి. అందరూ భోజనం చేసి వెళ్ళండి. దైవజనులు ముందు భోజనం చేయండి, స్టాఫ్, రెసిడెంట్స్ తర్వాత భోజనం చేయండి, చర్చ్ మెంబర్స్. అదేవిధంగా నవంబర్ 8న ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఒక మంచి ప్రార్థన కూడుకుంది. జేమ్స్ గారు వస్తున్నారు. ఆ విషయం గమనించాల్సిగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.